హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నడవటానికి కూడా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని సైతం ఈ ఒక్క గ్లాస్ పరిగెత్తేలా చేస్తుంది. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. జాయింట్ పెయిన్స్, నడుం నొప్పి, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, వెన్ను నొప్పి, ఇలా ఎన్నో రకాల కీళ్ళకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు ఈ కషాయాన్ని తప్పకుండా తయారు చేసుకుని తాగండి. ఎందుకంటే ఫ్రెండ్స్, రోజంతా పని ఒత్తిడి కారణంగా శరీరంలో అలసట, నీరసం రావటం సహజమే. కానీ మరుసటి రోజు ఉదయానికి కూడా మీ శరీరంలో నొప్పులు అనేవి అలాగే ఉంటే దీని గురించి మీరు తప్పకుండా ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన శరీరంలో మెడ నొప్పి దగ్గర నుంచి కీళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, ముఖ్యంగా మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ, వీటన్నిటికీ కారణం మన శరీరంలోని వాత దోషం. వాత దోషము అంటే వాయువు, వాయువు అంటే గ్యాస్. ఈ గ్యాస్ అనేది మన బాడీలో నుంచి మన శరీరం సక్రమంగా బయటకు పంపలేకపోతే ఇది మరింత ఎక్కువైపోయి మన శరీరంలోని ప్రతి భాగానికి చేరిపోతుంది. మన శరీరంలోని కీళ్ల మధ్య భాగానికి కూడా వెళ్లి లూబ్రికెంట్స్ ను కూడా నాశనం చేస్తుంది. దీంతో కీళ్ల నొప్పులు కానీ, కీళ్ల మధ్య టకటకమంటూ శబ్దం రావటం, జాయింట్ పెయిన్స్, మోకాల నొప్పులు, నడుం నొప్పి, వెన్ను నొప్పి, ఇలా అన్ని రకాల నొప్పులకు ఈ వాత దోషమే కారణమవుతుంది. కేవలం అంతటితో కూడా ఆగదు, ఇది మన జీర్ణ సంబంధ సమస్యలను కూడా ఎక్కువ చేస్తుంది. ముఖ్యంగా పొట్టలో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి, ఇటువంటి సమస్యలకు కూడా వాత దోషమే కారణం. కాబట్టి మీ తలనొప్పి నుంచి పాదాల నొప్పుల వరకు మీరు తగ్గించుకోవాలి అంటే మీ శరీరంలోని వాతాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అయితే మరి మన వాత దోషాన్ని ఎలా నివారించుకోవాలి అంటే ఇది మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా ఈ రోజు చెప్పబోయే ఒక ఆయుర్వేదిక్ రెమెడీతో పాటు మీ లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు, మీ ఆహారంలో కొన్ని మార్పులు పాటిస్తూ ఉంటే ఈ వాత దోషాన్ని మనం చక్కగా నివారించుకోవచ్చు. ఇక మీ శరీరంలో వాత దోషాన్ని కనుక మీరు నివారించుకుంటే ఆటోమేటిక్ గా మీరు ఎటువంటి మెడిసిన్స్ వాడకుండానే మీ కీళ్లకు సంబంధించిన నొప్పులన్నీ తగ్గిపోతాయి. మరి ఈ ఆయుర్వేదిక్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? అయితే వీడియో పూర్తిగా చూసే ముందు వీడియో కింద ఉన్న లైక్ బటన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలని మోటివేషన్ అనేది మీరు ఇచ్చిన వారు అవుతారు. మరి ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ముందుగా ఒక క్లీన్ బౌల్ ని తీసుకోండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది మంచినీరు. మీరు ముందుగా ఒక 2 గ్లాసుల నీటిని తీసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది సొంటి. మీరు సొంటి పౌడర్ ను కూడా ఒక 1/2 స్పూన్ మోతాదులో తీసుకోండి. అయితే ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అల్లం సొంటి 2 ఒకటేనా అని అడుగుతున్నారు. ఎందుకంటే అల్లం సొంటి 2 ఒకేలా కనిపిస్తాయి కాబట్టి చాలా మందికి ఈ అనుమానం వచ్చి ఉండొచ్చు. కానీ మౌలికంగా ఈ 2 చూస్తే ఒకటే అయినా అల్లం పై తొక్క తీసివేసేసి దీన్ని సున్నపు తేటలో ముంచి ఎండ పెడితే సొంటిగా మారుతుంది. అంటే మనం తినే పెరుగుకి, మజ్జిగకి ఉన్నంత తేడా ఉందన్నమాట. కానీ గుణాల పరంగా చూస్తే రెండిటిలోనూ అద్భుతమైన ఉపయోగాలుంటాయి. ముఖ్యంగా గ్యాస్ సమస్యలకు కానీ, వాత దోషానికి కానీ సొంటి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే అజీర్తి సమస్యలకు కూడా సొంటి అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఈ సొంటి అనేది మన పొట్టలో జీర్ణ రసాలు బాగా ఊరేలా చేసి మన జీర్ణ శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మన శరీరంలో వ్యాధులతో పోరాడే రోగ నిరోధక శక్తిని ఇవ్వటానికి కూడా ఈ సొంటి అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఈ సొంటి పొడి కూడా ఆయుర్వేదిక్ లేదా పచారీ కొట్లో చాలా సులభంగా దొరుకుతుంది. మీరు దీన్ని కూడా ఒక 1/2 స్పూన్ మోతాదులో ఈ నీటిలో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ వాము. ఫ్రెండ్స్, వాములో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్, వాము కూడా మన శరీరంలోని వాతాన్ని నివారించడం మాత్రమే కాదు, మన పొట్టకు సంబంధించిన సమస్యలను, ముఖ్యంగా గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సంబంధ సమస్యలను నయం చేసి మన జీర్ణక్రియను మెరుగుపరచడానికి బాగా హెల్ప్ చేస్తుంది. మీరు వామును కూడా ఒక 3/4 స్పూన్ మోతాదులో లేదా 1 స్పూన్ మోతాదులో ఈ నీటిలో కలపండి. ముఖ్యంగా మన పొట్ట కనుక శుభ్రమైతే మన శరీరంలో కొవ్వు కూడా త్వరగా తగ్గి మీరు అధిక బరువు కూడా చాలా సులభంగా తగ్గవచ్చు. అలాగే ఇప్పుడు చివరిగా మనకు కావాల్సింది బిర్యానీ ఆకు. దీన్నే తేజ్ పత్తా అని కూడా పిలుస్తారు. ఫ్రెండ్స్, వాయు దోషాలను కానీ, మన పొట్టను శుభ్రపరచడానికి కానీ బిర్యానీ ఆకు కూడా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ఆయుర్వేదం ప్రకారం ఈ బిర్యానీ ఆకును మధుమేహ మందుల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే మన శరీరంలోని
చెడు కొలెస్ట్రాల్ ను నివారించడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మీరు ఒక బిర్యానీ ఆకును కూడా తీసుకొని దాన్ని కూడా ఈ నీటిలో కలపండి. ఇప్పుడు ఈ బౌల్ ని గ్యాస్ మీద ఉంచి ఈ నీరు అనేది సగం అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. కనీసం ఒక 8 నుంచి 10 నిమిషాల పాటు మంటను సిమ్ లో పెట్టుకొని ఈ నీటిని బాగా మరిగించండి. చూసారు కదా, ఇప్పుడు నీరు అనేది బాగా మరిగింది. నీటి రంగు కూడా చేంజ్ అయింది కదా. ఈ నీటిని మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ లోకి వడకట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన జాయింట్ పెయిన్స్ ను కంప్లీట్ గా నివారించే మన ఆయుర్వేదిక్ కషాయం రెడీ అయిపోయినట్లే. అయితే ఈ కషాయంలో మీరు తీపి కోసం 1 స్పూన్ బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు. బెల్లాన్ని యాడ్ చేయటం మూలంగా ఇది మరింత టేస్టీగా మారటంతో పాటు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ రెమెడీ అనేది ఆయుర్వేదం ప్రకారంగా మన శరీరంలోని వాత దోషాన్ని నివారించడానికి అద్భుతమైన డ్రింక్ అనే చెప్పుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ ఆయుర్వేదిక్ రెమెడీని మనం ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ రెమెడీని తీసుకునే ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ కషాయాన్ని మీరు తీసుకున్నంత కాలం ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కి మీరు వీలైనంత దూరంగా ఉంటే మరీ మంచిది. ఎందుకంటే ఇటువంటి పదార్థాలు మన శరీరంలో వాత దోషాన్ని మరింత బాగా పెంచుతాయి. కాబట్టి ఈ కషాయాన్ని తీసుకున్నంత కాలం మీరు అటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మరీ మంచిది. ఈ కషాయాన్ని మీరు ప్రతిరోజు ఉదయాన్నే కానీ సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. మీకు నచ్చిన ఏ సమయంలో అయినా తీసుకోవచ్చు. కానీ రోజుకి ఒక్కసారి మాత్రమే ఈ కషాయాన్ని తీసుకోండి. మీరు కావాలి అనుకుంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో అయినా సరే ఈ డ్రింక్ ను తీసుకోవచ్చు. లేదా ఈవినింగ్ టైంలో 5 నుంచి 6 మీరు టీ తాగే సమయంలో ఈ కషాయాన్ని తీసుకోండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కషాయాన్ని మీరు ఉదయం తీసుకున్నా సాయంత్రం తీసుకున్నా ఒక టీని మీరు ఎలా ఆస్వాదిస్తూ గోరువెచ్చగా సిప్ చేస్తూ తాగుతారో అలాగే ఒక 3-4 నిమిషాలు విశ్రాంతిగా కూర్చొని ఖచ్చితంగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ కషాయాన్ని తీసుకోండి. ఒకేసారి గటగట తాగకుండా ఖచ్చితంగా ఆస్వాదిస్తూ తీసుకోండి. ఇలా తాగటం మూలంగా ఈ కషాయం అనేది మన శరీరంలోని వాత దోషాన్ని నివారించడానికి మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు ఈ ఆయుర్వేదిక్ డ్రింక్ ను ఖచ్చితంగా 15 రోజుల పాటు ఇలా చెప్పినట్లు తీసుకొని ఈ ఆహార నియమాలను కనుక పాటిస్తూ ఉంటే ఇది మీ శరీరంలోని వాతాన్ని పూర్తిగా బ్యాలెన్స్ చేయటం మాత్రమే కాకుండా మీ జాయింట్ పెయిన్స్ కానీ, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, జీర్ణ సంబంధ సమస్యలను కూడా ఖచ్చితంగా నివారిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఖచ్చితంగా ఈ ఆయుర్వేదిక్ కషాయాన్ని మీ డైట్ లో తప్పకుండా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇటువంటి సమస్యలు లేకపోయినా పర్లేదు, వారానికి 1-2 సార్లు ఈ ఆయుర్వేదిక్ రెమెడీని తీసుకుంటూ ఉంటే మీ ఆరోగ్యానికి మంచిదే కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్ తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.